జై శ్రీరామ్. విఘ్నేశ్వరుడికి వందనాలతో రవిగాడి అడ్డా స్వాగతం ప్లేలిస్ట్ వింటున్న శ్రోతలకి స్వాగతం. ఈ వారం ఎపిసోడ్ 7 టైటిల్ మా పేట ఆర్టీసీతో బంధం. క్రిందటి సంచికలో నరసరావుపేటలోని మా పెద్దనాన్నగారి కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, ఇంటి విశేషాలు, మా బామ్మను అవసాన దశలో చూడడం, అలాంటి విషయాలు చెప్పుకున్నాం. చివరిలో తెల్లవారకు ముందే పిల్లలు పెద్దలు ఆడ మగ వారి వయసును బట్టి జట్లుగా తయారయ్యి ఎక్కడికో ఇంటి నుంచి హడావుడిగా వెళ్తున్నట్టు ముగించాను. ఇక కథలోకి వెళ్తే, మా అన్నయ్య ఒకడు ఎక్కడి నుంచో 5 చెంబులు పట్టుకొచ్చాడు. బావిలో చేదవేసి వాటిని నీళ్లతో నింపాం. వారితో నేను ఆసక్తిగా బయలుదేరాను. ఎక్కడికి వెళ్తున్నామో అన్న యాంగ్జైటీ. అంతలో మా అమ్మ కనిపించి మా అన్నయ్యలకు నా గురించి జాగ్రత్తలు చెప్పింది. నువ్వేమి దిగులు పడకు పిన్నమ్మా అని మా అన్నయ్య చెప్పడం కనిపించింది. ఇంటికి కుడివైపు కాస్త దూరంలో విశాలమైన చెరువు. ఓ 10 నిమిషాలు నడిస్తే చెరువు గట్ట ఆనుకొని పంట పొలాలు ఉన్నాయి. తరువాత తెలిసింది మేమంతా దేనికి వెళ్తున్నామో అని. అలా మా అన్నయ్యలతో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళడం భలే సరదా అనిపించింది. ఆ రోజుల్లో స్వచ్ఛ భారత్ నోచుకొని పనికి మాలిన కాంగ్రెస్ వారి పరిపాలన. తర్వాత రోజుల్లో నాకు తెలిసి 1979-80 సంవత్సరంలో ఆ వసతి మా పెద్దనాన్నగారికి వచ్చిందనుకోండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి అప్పటికి 2 దశాబ్దాలైనా ఎక్కడ చూసినా పేదరికమే. ఎక్కడ చూసినా పూరి గుడిసెలు, పెంకుటిల్లు, ముద్ద అన్నం 2 పూట్ల తినడం అనేది లగ్జరీ. ఆ రోజుల్లో బీదవాళ్ళు ఎక్కువగా పూరి గుడిసెల్లో ఉంటూ గంజినీళ్ళు కాచుకొని త్రాగేవారు. నాకు తెలిసి దేశ జనాభాలో మెజారిటీ వాళ్ళు రేషన్ షాప్లో లభించే బియ్యం, గోధుమ, చక్కెర, కిరసనాయిలు వంటి నిత్యావసర సరుకులకి ఆధారపడేవాళ్ళు. ఇప్పుడు చూడండి, అంతా ఓపెన్ మార్కెట్. ఈ రోజుల్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతమంది రేషన్ షాప్ మొహం చూస్తున్నారు? ఇంతకీ మా బామ్మకు సీరియస్గా ఉందని నరసరావుపేటకు వచ్చిన వాళ్ళది పెద్ద లిస్టే ఉంది. ఇందులో నాకు తెలిసిన సమాచారం మటుకు చెబుతున్నాను. ఈ లిస్టులో లేనివారు ఒకవేళ నరసరావుపేటకి వచ్చుండుంటే వీడియో కామెంట్స్లో తెలపగలరు. అందులో వచ్చిన వాళ్ళల్లో మా పెద్దనాన్నలు ఆమలు కాకుండా మా మేనత్తలు మావయ్యలు అందరూ వచ్చారట. మా నరసరావుపేట పెద్దనాన్నగారి పిల్లలు నాగేశ్వరరావు అన్నయ్య, సుబ్రహ్మణ్యం అన్నయ్యలను కలుపుకొని నాకు తెలిసినంత వరకు మా వెంకటేశ్వర్ల అన్నయ్య, సీనన్నయ్య, మురళన్నయ్య, సుబ్బన్నయ్య, మా అన్నయ్య సాయి నరసరావుపేటలో ఉన్నట్టు గుర్తు. మా మేనబావలు హరే రామ్ బావ, హరే కృష్ణ బావ, సుబ్బారావు బావ, రమణారావు బావ, రాముడు బావ, వెంకటేశ్వర్లు బావ, లక్ష్మీనారాయణ బావలు ఆ టైంలో నరసరావుపేటకు వచ్చారో లేదో తెలిసిన వాళ్ళే చెప్పాలి. ఇక మా అక్కయ్య విషయాలకు వస్తే సరస్తక్కయ్య మొదలుకొని రాగ్యమక్కయ్య, పద్దక్కయ్య, విద్యానగర్ విద్యక్కయ్య, మా అక్క లలిత మరియు మా పిన్ని జానకి కూడా ఉందట. మా బామ్మకు సీరియస్ కాకముందు ఎండాకాలం సెలవులు అవటం మూలాన మా వెంకటేశ్వర అన్నయ్యతో పాటు హైదరాబాదు నుంచి మా అన్నయ్య సాయి, మా అక్క లలిత, మా పిన్ని జానకి గురజాలకు వెళ్ళారట. తర్వాత బామ్మకి సీరియస్ కావడంతో మా పెద్దనాన్న ప్రోద్బలంతో ఆమెను గురజాల నుంచి నరసరావుపేటకి చేర్చారట. అలా మా అక్కయ్య సాయి, మా పిన్ని జానకి మాకన్నా ముందే నరసరావుపేటలో ప్రత్యక్షమయ్యారు. మా బేబక్కయ్య రాలేకపోయిందని తెలిసింది. మా అత్తయ్య కూతుర్ల విషయానికి వస్తే మా లక్ష్మీ వదిన నరసరావుపేటలోనే ఉండే అవకాశం ఉంది. కానీ భారతి ఆ టైంలో నరసరావుపేటలో ఉందో లేదో తనే చెప్పాలి. పిల్లలమైన మేమంతా ఎక్కువగా ఇంట్లో ఆడుకునే వాళ్ళం.
కాకపోతే మా అన్నయ్యలు, ముఖ్యంగా మా మురళన్నయ్య, వెంకటేశ్వర్ల అన్నయ్య తదితరులు మా పెద్దనాన్నగారి ఇంటి సందు మొదట్లో ఉన్న వెంకటేశ్వర థియేటర్లో సాయంత్రాలు సినిమాలకు వెళ్ళేవారట. వాళ్ళు మమ్మల్ని కూడా వాళ్ళతో పాటు సినిమాకి తీసుకెళ్ళినట్టు నాకైతే గుర్తులేదు. ఆ వెంకటేశ్వర థియేటర్లో తర్వాత కాలంలో నాకు, మా అన్నయ్య సాయి, మా తమ్ముడు రాజా మొదలగు వారికి మంచి అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలు ముందు ముందు వచ్చే సంచికలో వింటారు. ఆ రోజుల్లో నరసరావుపేటలో నేను బాగా ఎంజాయ్ చేసింది రైస్ మిల్లు దగ్గర వడ్ల పొట్టుతో ఆడుకోవడం. ఇందాక చెప్పినట్టు మా పెద్దనాన్నగారి ఇంటికి కాస్త దూరంలో చెరువు కట్ట ఉంది. ఆ చెరువు గట్టు ఆనుకొని ఒక రైస్ మిల్లు ఉండేది. ఆ రైస్ మిల్లు వెనుక భాగంలో వడ్లు మరపట్టినప్పుడు తయారయ్యే పొట్టు పెద్ద గొట్టముల ద్వారా బయటకు వదిలేవాళ్ళు. ఆ వదిలిన పొట్టు ఓ చిన్న సైజు గుట్ట కింద తయారయ్యేది. మేము పిల్లలందరము ఆ వడ్ల పొట్టుతో తయారైన చిన్న గుట్ట మీదకి ఎక్కి జారుబండ ఆట ఆడుకునేవాళ్ళం. కాకపోతే అసలే నిక్కర్లు తొడుక్కునే వాళ్ళమేమో. ఆ రోజుల్లో మా కాళ్ళు, చేతులు, ఒళ్ళంతా పొట్టుతో మమేకమై ఒళ్ళంతా దురద వేసేది ఆట అయిపోయిన తర్వాత. ఈ విషయం ఇంట్లో తెలిస్తే తిడతారని ఎవరికీ తెలవకుండా పక్కనే ఉన్న చెరువులో దిగి స్నానం చేసేవాళ్ళం. తరువాత ఇంట్లో తెలిసి చివాట్లు తిన్నామనుకోండి ఇంకో విషయం. ఆ చెరువుని నరసరావుపేట జమీందారు గారు ఏనుగులతో తొక్కించి మరీ చెరువు గట్టుని చాలా బలిష్టంగా కట్టించారట. ఇప్పుడు ఆ చెరువు లేదనుకోండి, ఆ చెరువుని కబ్జా చేసి దానిలో కాలేజీ కట్టారని తెలిసింది. అలా మేమంతా కొన్ని రోజులు నరసరావుపేటలో గడిపాం. మా బామ్మ ఆరోగ్యము కాస్త కుదుటపడింది. డాక్టర్ వచ్చి మా బామ్మని పరీక్షించి కాస్త పర్వాలేదని చెప్పారు. అందరూ కాస్త ఊపిరి తీసుకొని మా బామ్మకు గండం తప్పిందని సంతోషించి మా బంధువులు తమ తమ ఊర్లకు తిరుగు ప్రయాణం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. హడావిడిగా ఇల్లు విడిచి వచ్చామని, హైదరాబాద్కి తిరుగు ప్రయాణం అవుతామని మా నాన్న పెద్దనాన్నగారికి, తాతయ్య గారికి చెబుతున్నారు. మా బామ్మకు వెళ్ళొస్తామని మా నాన్న మంచం మీద కూర్చొని చెబుతుంటే మా బామ్మ కళ్ళలో కన్నీరు. అర్జెంటు పనులు చూసుకొని వెంటనే తిరిగి వస్తాను అని మా నాన్న బామ్మకి చెబుతున్నారు. నేను కూడా మా బామ్మకి వీడ్కోలు చెప్పి రాత్రి భోజనం చేసి హైదరాబాద్కి బయలుదేరాం. మాతో పాటు హైదరాబాద్కి మా విద్యానగర్ పెద్దనాన్న, అమ్మ, వారి కుటుంబం కూడా బయలుదేరింది. అప్పుడు తెలియదు మా బామ్మను నేను చూసే చివరి చూపని. అందరికీ వీడ్కోలు చెప్పి బస్టాండ్కి బయలుదేరాం. మా అమ్మ పిల్లలం రిక్షాలో, మా పెద్దనాన్నగారు, మా నాన్న సైకిల్ మీద పల్నాడు బస్టాండ్కి చేరుకున్నాం. ఆ రోజుల్లో నరసరావుపేట నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సులు పల్నాడు బస్ స్టాప్లో ఆగేది. మెయిన్ బస్ స్టాండ్ ఊరికి దూరంగా ఉండేది. 1-2 బస్సుల తర్వాత మేము ఎక్కవలసిన హైదరాబాదు ఎక్స్ప్రెస్ బస్సు రానే వచ్చింది. మా పెద్దనాన్నగారు ఆర్టీసీలో కంట్రోలర్గా పనిచేస్తున్నారేమో. బస్సులో మా సీట్లు రిజర్వ్ చేసి ఉన్నాయి. మా పెద్దనాన్నగారిని గౌరవంగా పలకరించారు బస్సు డ్రైవరు, కండక్టరును. అదేమిటో ఆర్టీసీ బస్సులో సీట్ రిజర్వేషన్కి ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. మాకు ఆర్టీసీ సంస్థతో విడదీయని బంధం ఉంది. పాత రోజుల్లో మా నరసరావుపేట పెద్దనాన్న, విద్యానగర్ పెద్దనాన్నగారును, మా మల్లికార్జునరావు మామయ్య, కృష్ణమూర్తి బాబాయి ఆర్టీసీలో పనిచేశారు. ఆ రోజుల్లో ఆర్టీసీలో ఉద్యోగం అంటే చాలా గర్వంగా ఉండేది పనిచేసే వాళ్ళకి. మేము ఉద్యోగం చేసే రోజుల్లో కూడా మా తాతయ్య మమ్మల్ని ఉద్దేశించి అబ్బే మీది ఒట్టి ప్రైవేట్ ఉద్యోగమే అంటూ ఆర్టీసీలో పనిచేసే మా అన్నయ్యలు, తమ్ముళ్ళని మెచ్చుకునేవాడు. కాకపోతే మా పిల్లల జనరేషన్లో
ఎవరూ ప్రస్తుతం ఆర్టీసీలో పనిచేస్తున్నట్లు లేదు. బహుశా అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం వల్ల కావచ్చు. ఇక్కడ కట్ చేస్తే మా అమ్మ నాన్న పిల్లలందరము నరసరావుపేట నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సులో ఎక్కి కూర్చున్నాం. బస్సు నరసరావుపేట పొలిమేర దాటి హైదరాబాద్ దారి పట్టింది. ఒక సీట్లో నేను, మా అన్నయ్య సాయి, మా అమ్మ, మధ్యలో మా చెల్లెలు. విండో సీటు కోసం ఇంకో సీట్లో మా అక్క, మా పిన్ని జానకి, మా నాన్న కూర్చున్నారు. చుట్టూ నిశ్శబ్దం. ఆ రోజుల్లో మొబైల్ గట్రా లేవు కాబట్టి ప్రయాణికులు పిచ్చాపాటి మాట్లాడుకోవడం లేక నిద్రపోవడానికి తయారవుతున్నారు. నిద్ర పట్టక మా అన్నయ్య మా అమ్మని, అమ్మా బామ్మ ఇప్పుడు ఏం చేస్తోందో, బామ్మ మొదటి నుంచి ఆరోగ్యం బాగాలేదా, ఎప్పుడు మంచం మీదే ఉండేదా ఏమిటి, బామ్మతో ఆడుకున్నట్టు గుర్తే లేదు, బామ్మ గురించి నీకేమైనా తెలిసిన సంగతులు ఉంటే చెప్పమ్మా అని మా అమ్మని అడుగుతున్నాడు. అప్పుడు మా అమ్మ ఒక దీర్ఘమైన నెట్టీర్పు విడిచి బస్సు కిటికీ నుంచి ఆకాశంలో మెరుస్తున్న చందమామను చూస్తూ వీచే చల్లటి గాలికి కొంగు కప్పుకుంటూ మొదలుపెట్టింది. నేను మా అన్నయ్య ఆసక్తిగా వింటున్నాం. ఇదండి ఈ వారం విశేషాలు. మా బామ్మ ఎక్కడ పుట్టింది, ఎలా పెరిగింది, తను పిల్లల్ని ఎలా పెంచింది అనే విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ విశేషాలు వచ్చే సంచికలో. ఈ ఎపిసోడ్ని ఆసక్తిగా వింటున్న శ్రోతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ భవదీయుడు బెహరా వెంకట రవికుమార్, కేర్ ఆఫ్ రవిగాడి అడ్డా. ఈ ఎపిసోడ్ని ఆసక్తిగా వింటున్న మీకు ధన్యవాదాలు. ఇటువంటి అందమైన ఎపిసోడ్స్ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? అయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ కింద ఒక బెల్ ఐకాన్ కనిపిస్తోందా, అది కొడితే మా డాడీ కొత్త ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.